హాయ్ ఫ్రెండ్స్. మన జీవితము ఎలా ఉండాలి అనే దాన్ని బట్టి మన ఉద్యోగ ఎంపిక జరిగితే మనిషి జీవితము సంతృప్తికరంగా ఉంటుంది. పొద్దుందే వేదాంతం చెప్తున్నా అనుకుంటున్నారా? కానే కాదు. డెఫినెట్గా అండి. మన దేశంలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే మన మనసు కోరుకునేది ఒకటి ఉంటుంది. సమాజం కోసం, ఇతరుల కోసం మనం చేసే పని మరొకటి ఉంటుంది. దానివల్లే మనకి డిస్సాటిస్ఫాక్షన్ అనేది ఇండియన్స్లో చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే. సరే, ఇప్పుడు ఈ సోదంతా ఎందుకంటే గ్రూప్ 2 పోస్టుల ప్రిఫరెన్స్ కూడా పెట్టండి. మొన్న గ్రూప్ 3 చేశాము. ఇప్పుడు గ్రూప్ 2 పోస్టుల ప్రిఫరెన్స్ కూడా మాకు తెలియచేయండి అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. సో వాళ్ళందరిని దృష్టిలో పెట్టుకుని నేను ఇచ్చే పోస్టుల ప్రిఫరెన్స్ మీ మనసు ఎలాంటిది, మీకు ఏం కావాలి అన్నదాని ప్రాతిపదికగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇష్టం ఉంటే దాన్ని ఫాలో అవ్వండి. లేదు అంటే మనం చేసేది ఏముంటుంది? అసంతృప్తికి గురవుతూ ఆ ఉద్యోగ వ్యవస్థలో కొనసాగుతూ జీవితాంతం తిట్టుకుంటూ బతికేసేయండి. అంతేనా? కాబట్టి ఇక్కడ ఇష్టానికి ప్రాధాన్యత ఇవ్వండి. ఓకే. సో ఇక్కడ చేయాల్సిన పని ఇష్టానికి ప్రాధాన్యత ఇవ్వటం. ఆ క్రమంలో ముందుగా మన తెలంగాణ నోటిఫికేషన్కి సంబంధించి గ్రూప్ 2లో అసలు ఏమేమి పోస్టులు ఉన్నాయి అనేది పరిశీలిద్దాం. ఇక్కడ చూస్తే మీకు మున్సిపల్ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్, నయీబ్ తహసీల్దార్, సబ్ రిజిస్ట్రార్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఇన్ కోఆపరేషన్, ఆ వరుసగా చూడండి. అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ఇన్ కమిషనర్, మండల్ పంచాయత్ ఆఫీసర్, ప్రొవిషన్ అండ్ ఎక్సైజ్, ఓకే, అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఇన్ హ్యాండ్లూమ్స్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ జనరల్ అడ్మినిస్ట్రేషన్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ లెజిస్లేటివ్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ లా డిపార్ట్మెంట్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ ఎలక్షన్ కమిషన్, ఓకే, ఇలా డిస్ట్రిక్ట్ ప్రొబేషనరీ అన్నీ ఉన్నాయి. బీసీ డెవలప్మెంట్ ఆఫీసర్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవి మొత్తం 18 కేటగిరీలు, 783 ఉద్యోగాలు. మిత్రులరా, ఇప్పుడు సపోజ్ మీరు చక్కగా వివాహం చేసుకుని వివాహం అయిపోయింది అనుకోండి. లేదు అంటే ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నా అంటే ఇందాక చెప్పాను కదా, మన జీవితం ఎలా ఉండాలి అనే దాన్ని బట్టి నిర్ణయాలు తీసుకుంటే మీరు సంతోషంగా జీవితాన్ని గడుపుతారు. ఎండ్ ఆఫ్ ద హ్యూమన్ లైఫ్ ఈజ్ హ్యాపీనెస్. ఆ హ్యాపీనెస్ లేకే చాలామంది ఇబ్బందులు పడతా ఉంటారు. మీరు అలా అవ్వకూడదు కదా. ఓకే. సో ఇప్పుడు నేను ఎందుకు చెప్పానండి ఈ పాయింట్? మీరు ఇందులో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పెట్టామనుకోండి. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆ, పదో పదో సీరియల్ నెంబర్ 11, 12, 13 వీటికి 14 కూడా స్టేట్ అన్నాడు. అంటే కాంపిటీషన్ని స్టేట్ లెవెల్లో తీసుకుంటారు. ఈ గ్రూప్ 2 రాసిన అభ్యర్థులందరినీ పరిగణలోకి తీసుకుని సెలక్షన్ ఇస్తారు. అదే మల్టీ జోన్ అంటే ఆ మల్టీ జోన్ అభ్యర్థుల వరకే అవకాశాలు ఉంటాయి. మీరు రోస్టర్ పాయింట్స్ చూసుకోండి, జోన్ వైజ్ కూడా చూడండి. అదే జోన్ అంటే ఆ జోన్ వరకే ఉంటాయి. క్లారిటీ ఉంది కదా అక్కడ. అది వదిలేస్తే ప్రశాంతంగా బతకాలి, ప్రమోషన్స్ రావాలి, ఓకే, జీవితంలో సుఖపడాలి అనుకుంటే మంచి జాబ్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్. ఇది సచివాలయంలో స్థిరంగా జీవితకాలానికి, ఎన్నకాలం మీరు రిటైర్ అయ్యే వరకు అక్కడే ఉండొచ్చు. మీకై మీరు ఏదైనా మున్సిపల్ శాఖలోనో బయట శాఖల్లో పనిచేయాలంటే కొంత పీరియడ్ తర్వాత వెళ్ళే అవకాశం ఉంది. సర్వీస్ రూల్స్ ప్రకారం ఇబ్బంది ఏం లేదు. వెళ్ళి మళ్ళీ పనిచేసి మళ్ళీ మీరు ఇక్కడికి వచ్చేయచ్చు. ఇప్పుడు మీరు ఇలా స్థిరంగా ఒక చోట ఉంటే లాభం ఏంటి? ఒక చక్కని ఇల్లు కట్టుకోవచ్చు, పిల్లలతో కలిసి ఉండొచ్చు, వాళ్ళ చదువు సంధ్యలు బాగా చూసుకోవచ్చు. మీకు వచ్చే అడ్వాంటేజ్ చెప్తున్నా. ఎందుకంటే క్లారిటీ ఉండాలి లైఫ్ మీద. ఓకే. అలాగే హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు 2 డిపార్ట్మెంట్లు అయితే వేరు వేరు పోస్టింగ్లు వస్తాయి. అలా కాకుండా ఒక చోటే ఉండే అవకాశం ఉంటుంది. ఇలా ఆరోగ్య విషయాలు కానీ, ఒక సామాజిక బంధాలు కానీ చక్కగా ఉంటాయి. టెన్షన్లెస్ జాబ్స్. అప్పుడప్పుడు ఉంటుంది ఏదో అప్పుడప్పుడు అంటే అదేం పెద్ద విషయం ఏంటండి? అంతేగాని రోజువారీగా టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. కొన్ని జాబులు ఉన్నాయి చెప్తా. ఇప్పుడు రోజువారీగా తెల్లారి లెగిస్తే అక్కడ డ్రైనేజ్ పొంగిందా, లేదా ఇక్కడ ఎవడన్నా ఉన్నాడా, ఆ హీట్తో సరిపోద్ది ఆ జీవితం అంతా. కాబట్టి ఇక్కడ అంటే అది ప్రజాసేవ అండి. నేనేం తప్పు పట్టట్లేదు. మీరు ఎలా చూస్తారనే దాన్ని బట్టి, సపోజ్ ఇందాక నేను చెప్పిన అందమైన కోరికలు అనుకోండి, అందమైన జీవితం అనుకోండి, బెటర్ గో ఫర్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్. కాంపిటేటివ్
కాంపిటీషన్ అనేది అంటే సెలక్షన్ అనేది జోన్ ఆఫ్ సెలక్షన్ అనేది స్టేట్ మొత్తం పరిగణలోకి తీసుకుంటారు, తెలంగాణ స్టేట్. ఓకే, దాని పక్కన పెట్టేయండి. మీకు డైనమిక్గా జీవితంలో ఏదో ఒక రోజు డిప్యూటీ కలెక్టర్ అవ్వాలనుకుంటున్నారు అనుకోండి. ఓకే, దాంట్లో ద బెస్ట్ జాబ్ ఏంటంటే ఈ 03 కింద ఉన్నటువంటి తహసీల్దార్. మిత్రులరా, 2008 తహసీల్దార్లు, 2008లో సెలెక్ట్ అయిన తహసీల్దార్లు ఈరోజు డిప్యూటీ కలెక్టర్లుగా ఉన్నారు తెలంగాణలో కూడా. వాళ్ళు దాదాపుగా నెక్స్ట్ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ వరకు వెళ్తారు. ఇంకా కొద్దిగా ప్రమోషన్ వస్తే ఇంకాస్త డిఆర్ఓ క్యాడర్ కూడా వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి మీరు జీవితంలో రెవెన్యూ శాఖ అంటే మీ అందరికీ తెలుసు, మోస్ట్ పవర్ఫుల్ డిపార్ట్మెంట్. సో ఈ ఐఏఎస్లు వీళ్ళందరి మాతృశాఖ, దానిలో ఉండాలి అనుకుంటే మీ ప్రిఫరెన్స్ ఈ నయీబ్ తహసీల్దార్ ఇన్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ ఇవ్వండి. మీ జోన్కి పోటీ, ఏ జోన్కి ఆ జోన్కి పోటీ. ఓకేనా, ఏ జోన్లు ఎన్ని ఉంటే అన్ని వాళ్ళకే పోటీ. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ జాబ్ అండి నా దృష్టిలో. ఇక రెండోది, నిజంగా ఇందాక చెప్పాను, డ్రైనేజ్ పొంగిందా, లేకపోతే వర్షాలు ఎక్కువయ్యాయా, లేదా ప్రజలకు ఆ సౌకర్యాలు ఉన్నాయా, ఇవి ఉన్నాయా, లేవా అని చెప్తూ తలమునకలైపోయి ప్రజా జీవితం గడపాలంటే మున్సిపల్ కమిషనర్ నెంబర్ 1లో ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3, ఇది దాదాపుగా మీరు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్కి ఉండే మున్సిపల్ కమిషనర్ స్థాయి వరకు కూడా ఎదగచ్చు. అంటే గ్రేడ్ 3 తర్వాత గ్రేడ్ 2, గ్రేడ్ 2 తర్వాత 1 తర్వాత స్పెషల్ గ్రేడ్, తర్వాత సెలక్షన్ గ్రేడ్ అని 5 ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది కొంతమందికి, అందరికీ రావు. ఓకే, బట్ మున్సిపల్ కమిషనర్కి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఇటు తహసీల్దార్లకైనా మున్సిపల్ కమిషనర్లకైనా రేపు ఐఏఎస్ సెలక్షన్లో, అంటే ఈ డైరెక్ట్ కాకుండా ప్రమోషన్ మీద ఐఏఎస్ ఇస్తాం కదా కన్ఫర్మేషన్, అలాంటప్పుడు వీళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది ఇంటర్వ్యూస్లో వాళ్ళు, ఎందుకంటే ప్రజా జీవితంలో ఉన్నారు కనుక. ఆ తరువాత మనం చెప్పుకోదగింది ఈ అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్. ఇది కొంచెం ప్రస్తుత పరిస్థితుల్లో కూల్ జాబ్ అండి. అంతకుముందు హాట్గా ఉండేది, కూల్ జాబ్. ఓకే, ఇది కూల్ కావాలి అనుకునే వాళ్ళకి ఇది డెఫినెట్గా గుడ్ జాబ్. అంటే ఈ మూడిట్లో తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్లతో పోలిస్తే ఈ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ అనేది కూల్ జాబ్. ఓకే, గతంలో ఉన్నంత చామ్ లేకపోయినా బట్ డెఫినెట్లీ మంచి జాబ్. ఓకే, ఆ తరువాత సబ్ రిజిస్ట్రార్ ఇన్ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్, ఇది కూడా మంచి చామింగ్ జాబ్. ఓకే, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ వరకు ప్రమోషన్స్ వస్తున్నాయి. దీని తర్వాత నెక్స్ట్ జాయింట్ రిజిస్ట్రార్ అవుతారు, జాయింట్ రిజిస్ట్రార్ తర్వాత డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ అవుతారు. బాగానే ఉంటుంది. ఓకే, ప్రమోషన్లు కూడా బాగానే ఉన్నాయి. అందువల్ల 4వ ప్లేస్లో దాన్ని పెట్టండి. అలాగే యూనిఫామ్ జాబ్స్ మీద ఆసక్తి ఉండి కాస్త సరదాగా డైనమిక్గా బాలయ్య బాబులాగా తిరుగుదాం అనుకున్నారు అనుకోండి, ఇదిగో 8th పోస్ట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ పొజిషన్ బాగుంటుంది. సో ఇది అయిపోయినాక నెక్స్ట్ సిఏ అవుతారు. ఆ తర్వాత ఏఈఎస్ అంటాం, ఏఈఎస్కి వెళ్తారు. అలా ఇంకొంచెం బాగుంటే డిప్యూటీ కమిషనర్ దాకా వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. పర్టికులర్లీ బలహీన వర్గాల వాళ్ళకి ప్రమోషనల్ రిజర్వేషన్ ఉన్నందువల్ల ఆ స్థాయికి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. ఓకేనా, సో ఇది కూడా బాగుంటుంది. రైట్, తర్వాత మనం చూస్తే గెజిటెడ్ జాబ్ ఉంది దీంట్లో, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ఇన్ కమిషనర్ ఆఫ్ లేబర్ డిపార్ట్మెంట్. వీళ్ళకి సెమీ జ్యుడిషియరీ అధికారాలు ఉన్నాయి, కాకపోతే ప్రమోషన్స్ మాత్రం డ్రైగా ఉన్నాయి, కొద్దిగా తిరుగుడు ఎక్కువ ఉంటుంది. వీళ్ళు ఏంటంటే చైల్డ్ లేబరు, ఫ్యాక్టరీ లాసు ఇలాంటివన్నీ ఇంప్లిమెంట్ చేయడంలో దే ఆర్ వెరీ యాక్టివ్. చామ్ కూడా ఉంటుంది. మీకు చామ్ అంటే నేను చెప్పక్కర్లేదు, ఆకర్షణ అనేవి కొన్ని ఉంటాయి. ఓకే, తర్వాత చూస్తే ఈ ప్ర సంక్షేమ కార్యక్రమాల్లోకి వెళ్దాం అని అనుకుంటే అసిస్టెంట్ బీసీ డెవలప్మెంట్ ఆఫీసర్, మీరు ఆ శాఖలో డిప్యూటీ కమిషనర్ వరకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్, ఆ శాఖలో డిప్యూటీ కమిషనర్ వరకు వెళ్ళొచ్చు. సో అసిస్టెంట్ సోషల్, ఈ మూడు కూడా సంక్షేమ కార్యక్రమాలు అంటే ప్రజలకి ఆయా వర్గాలకి అనేక లబ్ధి పథకాలను ఇచ్చేందుకు ఉపయోగపడేవి. నేను ఇందాక చెప్పిన వాటి తర్వాత ఇది పెట్టుకోండి. ఓకే, మీరు ఏఎస్ఓ ఎక్కడ పెట్టాలి అని అంటే మీ ఇష్టం. ఫస్ట్ పెడితే హ్యాపీగా మీకు వస్తే, నేనైతే అలాంటి మనిషిని కాబట్టి సంతోషంగా బతికేస్తాను. ఓకే, సో కాదు అంటే ఇప్పుడు నేను చెప్పిన కేటగిరీ అయినాక ఏఎస్ఓ పెట్టుకుంటే బాగానే ఉంటుంది. ఓకేనా, సో 13, 9 నుంచి 9 ఇక్కడ కూడా ఇంకొన్ని ఉన్నాయి, 10, 11, 12, 13 కేటగిరీలు. ఓకే, అలాగే 14 కూడా ఎలక్షన్ కమిషన్. తరువాత చూస్తే ఈ వెల్ఫేర్ అయిపోయిన తర్వాత మిగిలిపోయిన ఏమున్నాయి, ఇక్కడేమో డిస్ట్రిక్ట్ ప్రొబేషనర్ ఉంది, అక్కడ అసిస్టెంట్ రిజిస్ట్రార్ కోఆపరేషన్ ఉంది. కోఆపరేషన్ డిపార్ట్మెంట్ ఏంటంటే ఒకప్పుడు చాలా లైమ్గా ఉండేది, ఇప్పుడు అంత లేదు.
బట్ యూ కెన్ ఐదో పోస్ట్ యూ కెన్ సెలెక్ట్. ఓకే. సో అన్నీ చూసుకుంటే ఇప్పుడు నేను చెప్పిన విధానంలో వెళ్తే మీకు బాగానే ఉంటుంది. అలాగే లాస్ట్లో అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఇన్ హ్యాండ్లూమ్స్ అనేది కూడా పెట్టుకోండి. తర్వాత ఎక్స్టెన్షన్ ఆఫీసర్ పంచాయతీ అది లాస్ట్ నుంచి రెండోదిగా పెట్టుకోండి. ఎందుకంటే దాంట్లో చాలా చాకిరీ ఎక్కువ ఉంటుంది. దాంతోపాటు చాకిరీ చేద్దాం ప్రజల కోసం, కానీ ప్రమోషన్స్ బాగా లేట్ అవుతున్నాయి. అలాగే లాస్ట్లో ఈ డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఆఫీసర్ అని జూవెనైల్ కరెక్షన్స్ అని ఈ బాల నేరస్తులకు సంబంధించింది, అలాగే అనాథ పిల్లలు ఇలాంటి వాళ్ళ సంక్షేమానికి సంబంధించింది వృత్తిరీత్యా చాలా గొప్ప జాబ్ అండి. చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనాథ పిల్లల్ని అభివృద్ధి చేసామనుకోండి. బట్ మీరు ఆశించే సామాజిక గుర్తింపు, పదోన్నతులు అవి కొంచెం వీక్ ఉన్నాయి. కాబట్టి లాస్ట్లోంచి లాస్ట్లో ఇప్పుడు జువెనల్ ఆఫీసర్ పెట్టండి. ఓకే, డిస్ట్రిక్ట్ ప్రొబేషనర్ ఆఫీసర్. ఆ తర్వాత రెండో ప్లేస్లో లేదా మా ఇట్లా చేయండి, ఆ మండల్ పంచాయతీ ఆఫీసర్ ఎక్షన్ ఏడోది లాస్ట్లో పెట్టి దానిపైన ఇది పెట్టుకోండి. లేదు మీకు ఆ సర్వీస్ మంచిది అనిపిస్తే స్థానం పైన పెట్టండి, దానిపైన పంచాయతీ ఆఫీసర్లు, ఇట్లా వరుస క్రమంలో వెళ్ళండి ఇప్పుడు నేను చెప్పినట్టుగా. ఓకేనా? సో ఎనీవే, మీరు ఏ విధంగా జీవితాన్ని చూస్తున్నారు అనే దాన్ని బట్టి ఒక డెసిషన్ తీసుకోండి. దిస్ ఇస్ అ థింగ్ వాట్ ఐ వాంట్ టు కమ్యూనికేట్. ఓకేనా? సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. రిజల్ట్స్ వచ్చే నాటికి మీరు మెంటల్గా సిద్ధపడి ఉంటే మీకు క్లారిటీ వస్తుంది. ఇక్కడే మీరు చూడండి, జీతాలను బట్టి కూడా పక్కనే స్కేల్ ఆఫ్ పే బట్టి కూడా ఏది ఎంత ఇంపార్టెంట్ అనేది మనకు తెలిసిపోతుంది. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్లీ చూడండి, మున్సిపల్ కమిషనర్కి ఎక్కువ పే ఉంది, వేరే తహసీల్దార్ తక్కువ ఉంది. కానీ ఈ రెండిట్లో డెఫినెట్గా తహసీల్దారే పెట్టుకోండి, పే చూడబాకండి అక్కడ, దానికి ఉండే చాము. అలాగే చూడండి, తహసీల్దార్ కంటే ఎక్కువ అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఇన్ కోఆపరేషన్ డిపార్ట్మెంట్ ఉంది. ఇంట్రెస్టింగ్గా ఇది మనకు పెద్ద ప్రోగ్రెస్ లేదని మనం ఆగుతాం. కానీ ఇక్కడ ఏంటంటే వీళ్ళకి కొన్ని సెమీ జ్యుడిషియరీ అధికారాలు ఉంటాయి, అందుకని దీన్ని ఇలా పెట్టారు. లేబర్ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ లాగానే, ఏఎల్ఓ లాగా. ఎనీవే, మీరు జీతాన్ని చూసి టెంప్ట్ అయితే మాత్రం కొంచెం ఇక్కడ చూడండి, మండల పంచాయతీ ఆఫీసర్ కూడా ఎక్కువ ఉంది 43,400తో. నేను దానికన్నా ప్రోగ్రెస్, సామాజిక గుర్తింపు, మనం ఎంతవరకు సమాజానికి హెల్ప్ చేయగలం, ఇలాంటి విషయాలు తీసుకుని చెప్పాను. మీకు ఇష్టమైతే దాన్ని ఫాలో అవ్వండి, లేదంటే మీ సొంత నిర్ణయాలు తీసుకోండి. ఇలాగే రాబోయే రోజుల్లో గ్రూప్ 1 కూడా చేస్తాను, దానివల్ల మీకు మంచి ప్రయోజనం ఉంటుంది. ఓకేనా? ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.